హాయ్ స్టూడెంట్స్, గత వీడియోలో మనం వైల్ లూప్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో ఉండే ఫర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందో నేర్చుకుందాం. వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ రెండు కూడా ఒకటే, కాకపోతే దాని యొక్క సింటాక్స్ రెండు మారుతుంటాయి. ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఫర్ లూప్లో ఉంటాయి. వైల్ లూప్ కూడా సిమిలర్గా ఉంటుంది, కాకపోతే అక్కడ కండిషన్ మాత్రమే ఉంటుంది. ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేషన్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, బ్లాక్స్ అనేవి. సరే, ముందుగా కండిషన్ ఇనిషియలైజేషన్ అవుతుంది. అది అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత లాస్ట్ స్టేట్మెంట్స్ కానీ మళ్ళీ మనకి ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అవుతుంది. మరలా కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ మరలా ఎగ్జిక్యూట్ అవుతాయి, మరలా ఇంక్రిమెంట్ అవుతుంది. సేమ్ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది, సేమ్ వైల్ లూప్ మాదిరిగానే. ఎంతవరకు అంటే కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు, అంతే. ఇక్కడ ఫస్ట్ టైం మాత్రమే మనకేమవుతుందంటే ఇనిషియలైజేషన్ అవుతుంది. ఓకే, సరే చూద్దాం. ఈ ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే మనకి 10 నెంబర్స్ ప్రింట్ కావాలి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఐ వాల్యూ 1తో స్టార్ట్ అయింది. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అని పెట్టున్నాం. కండిషన్ ట్రూ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఐ ప్లస్ ప్లస్, ఐ 3 అవుతుంది. 3 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది. ఇలా మనకి 10 టైమ్స్ అవుతుంది. ఐ వాల్యూ ఎప్పుడైతే 11 అవుతుందో కండిషన్ ఫెయిల్ అవుతుంది, లూప్ వెంటనే టెర్మినేట్ అయిపోతుంది. కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1 2 3 4 అప్ టు 10 వరకు ప్రింట్ అవుతుంది, అంతే. వెరీ సింపుల్ ప్రోగ్రామ్. వైల్ లూప్ మీరు ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో ఆ ప్లేస్లో ఫర్ యూజ్ చేయొచ్చు, లేదా ఫర్ లూప్ యూజ్ చేసిన దగ్గర వైల్ లూప్ యూజ్ చేయొచ్చు. ఏదైనా రిపిటేషన్ కోసమే యూజ్ చేస్తుంటారు. బట్ ఫర్ లూప్ అనేది చాలా కంపాటబుల్గా ఉంటుంది. ఒకే స్టేట్మెంట్లో ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాస్తున్నాం కాబట్టి ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సి లాంగ్వేజ్ తెలుగులో అతి సులభంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ని మేము మీకోసం అందిస్తున్నాం. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.